వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెస్తాం. 2,75,000 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్పై విపక్షాల పెదవి విరుపు. రైతుల సంగతి ఏంటని ప్రశ్నలు. తెలంగాణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకువస్తామని అన్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. సమానత్వమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారాయన. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ అసెంబ్లీలో మంత్రి భట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు మంత్రి భట్టి విక్రమార్క. ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేశారని, అవినీతి ఎంతో తేల్చాల్సి ఉందన్నారు. నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు, అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు. మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు భట్టి. మూసీ నది పునర్జీవం రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు రూపకల్పనలో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. మూసీ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించారు. లండన్ థేమ్స్ నదిలా మూసీ నదిని అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. పాదచారుల జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పర్యావరణ పద్ధతిలో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని భట్టి తెలిపారు. ప్రాజెక్టు ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. దీనిలో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, హాకర్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. మూసీ నదిని, నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో
భాగంగా అమలు చేస్తాం. దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రైతు బంధు మంచి పథకమే అయినప్పటికీ సాగు చేయని వారికి కూడా పథకం వర్తింపచేయడం సరికాదని భట్టి అభిప్రాయపడ్డారు. రైతు బంధు నిబంధనలను సవరిస్తామని చెప్పారు. రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. వాస్తవాల ప్రాతిపదికన బడ్జెట్ను ప్రవేశపెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలాగా కాగితాల్లో చూపించి అబద్ధాలు చెప్పదలుచుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకోవాలన్న ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఆర్టీసీకి 281 కోట్ల నిధులను విడుదల చేస్తున్నామన్నారు. నెక్లెస్ రోడ్లో 100 కొత్త బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్టీసీ కార్మికులు భావించారని గుర్తు చేశారు. కానీ 90 రోజులు సమ్మె చేసినా గత ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. 36 మంది కార్మికులు మరణించినా వారి కుటుంబాల గురించి పట్టించుకోలేదన్నారు. గారిని పోయిన సంవత్సరం 2,90,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 50,000-60,000 కోట్లు పెరగాలి కదా. మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి ముఖం మీద వేసేటోళ్ళు ఉన్నారు. ఎట్లా ఎదుర్కొంటావంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది. ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు. వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గిన మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. నేను అడిగిన భట్టి గారిని పోయిన సంవత్సరం 2 లక్షల 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలకు అమలుకు 57,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందన్నారు. మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఇవ్వాల్సిన మొత్తమే 50,000 కోట్ల పైన అవుతుందన్నారు. రైతు బంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని విమర్శించారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి దెబ్బతినే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి దెబ్బతింటే రాష్ట్రానికి రాబడి, రెవెన్యూ తగ్గే ప్రమాదం ఉందన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను నిరాశపరిచిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మాటలతో వచ్చిన ప్రభుత్వం బడ్జెట్లో కూడా అదే తీరును కొనసాగించిందన్నారు. కొండ అంత ఆశను చూపించి గోరంత కూడా ఇవ్వలేదని విమర్శించారు. అన్నం పెట్టే రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా బడ్జెట్ ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు. రైతు బంధు, రుణమాఫీ, బోనస్కు బడ్జెట్ కేటాయింపులు లేవన్న హరీష్ రావు రైతుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 2 లక్షల రుణమాఫీకి 40,000 కోట్లు అవసరమవుతాయని, కానీ ప్రభుత్వం 4 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్ లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా సాగిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. రైతులు, నిరుద్యోగులకు బడ్జెట్లో మొండిచేయి చూపించారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను నిరాశలో ముంచిందన్నారు. అసెంబ్లీలో అంకెల గారడీ చూపించారని విమర్శించారు. ఇచ్చినటువంటి కాంగ్రెస్ బడ్జెట్ ఇది ముమ్మాటికి హామీలను ఎగవేత చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశను ముంచిందని చెప్పేసి, అన్ని వర్గాల ప్రజానీకాన్ని నిరాశ నిస్పృహతో ముంచిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేసీఆర్ పాలనలో చేసినటువంటి అంశాలను, కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిని ఎండగట్టే ప్రసంగంలా ఉంది తప్ప మీరు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పలేకపోయినారన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం అంకెల గారడిలో ఏ ఒక్కటి కూడా పొంతన లేని విధంగా, ఏ ఒక్కటి కూడా సమతుల్యం లేని విధంగా మీరు ఈ రోజు బడ్జెట్ లో చదివినటువంటి ప్రసంగంలో కనబడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కతలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 2వ విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, ఉస్నాబాద్ సెగ్మెంట్లలో కొనసాగిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నాయకులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఏపీలో విధ్వంసకర కక్షపూరిత పరిపాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. అధికార ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకుని రాలేదన్నారు. ఏపీలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. గ్రామాల్లో కనీసం రోడ్ల నిర్మాణం కూడా చేపట్టలేని దుస్థితిలో అధికార ప్రభుత్వం ఉందని, పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లే సవ్యంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణాభివృద్ధికి ఇచ్చినటువంటి వనరుల్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేనటువంటి దుస్థితిలో
ఇవాళ రాష్ట్రం ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే విధంగా మచిలీపట్నం నుండి మరి మచిలీపట్నం పోర్ట్ వరకు 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ ఏదైతే ఉందో దానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మరి ఇళ్లకు సంబంధించి అయితే టిడ్కో ఇళ్లు ప్రత్యేక హోదా తీసుకురాకుండా గత 5 ఏళ్లలో ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీశారు. 2 నెలల్లో ఎన్నికలు ఉండగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అనేది లేకుండా చేసి ఓట్లు అడుగుతా అన్న జగన్ సర్కారే మద్యం అమ్ముతుందని విరుచుకుపడ్డారు. ఒక్క సంవత్సరం కూడా అయ్యలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు ఇస్తున్నారు అని అడిగాడు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక కుంభకర్ణులా మీరు ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టింది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా? మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఏం చెప్పాడు జగనన్న గారు? మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుందమ్మా? గుర్తుందా? నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడే. మరి ఏమైంది? జనసేన పార్లమెంటు అభ్యర్థుల పేరుతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను సూచించారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు చర్చలు జరిపారు. అభ్యర్థుల విషయంపై పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య ఇంతకు ముందు కూడా పలుసార్లు లేఖలు రాశారు. పొత్తులో భాగంగా అధిక సీట్లలో జనసేన పోటీ చేయాలని ఆయన అన్నారు. జనసేన పార్టీ చాలా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రేపటి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శంకరావం పేరుతో లోకేష్ మరోసారి ప్రజల్లోకి వెళ్లనున్నారు. యువగలం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రేపు ఉదయం ఇచ్చాపురం నుంచి లోకేష్ శంకరావం యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర సందర్భంగా పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకం కానున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు రూపొందించారు. నారా లోకేష్ ఏ యాత్ర చేపట్టినా వైసీపీలో వణుకు కనిపిస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో నారా లోకేష్ ఒక ధైర్యం నింపారన్నారు. వైసీపీ ఎన్నో అడ్డంకులు సృష్టించినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. ఇప్పుడు లోకేష్ శంకరావం పేరుతో పర్యటించి జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలపై ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేయనున్నారన్నారు. 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటిస్తారని చెప్పారు. ఒక్కో నియోజకవర్గంలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకరావం ఉంటుందన్నారు. జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా నారా లోకేష్ ప్రజల్లోకి వెళ్తున్నారని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం ఆయన నిర్వహించారు. యువగలం పాదయాత్రలో పర్యటించి నియోజకవర్గాల్లో శంకరావం పేరుతో లోకేష్ పర్యటిస్తారని చెప్పారు. ఇందులో భాగంగా రానున్న 50 రోజులలో 120 అసెంబ్లీ నియోజకవర్గాలలో లోకేష్ పర్యటిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంతో టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తారని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పారు. గత సంవత్సరం జనవరి 27వ తేదీన కార్యక్రమం కుప్పం నుంచి కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనుకున్నా దాదాపు 4,000 కిలోమీటర్లు చేయాలనుకున్నారు. 3,123 కిలోమీటర్లతో దాదాపు 220 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయాల్సి వచ్చినటువంటి ఆపాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వల్ల ఆ కార్యక్రమం ఆ రోజు చేయలేకపోవడం జరిగింది. ఆ మిగిలినటువంటి నియోజకవర్గాలు మొత్తం కూడా
ఈ ఎన్నికల శంకరరావం ద్వారా ఆ నియోజకవర్గ మొత్తం కూడా నియోజకవర్గాలు తిరిగి అక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం అక్కడ ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రజలకు తెలపడం, ఆ నియోజకవర్గాల్లో ఆ ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ చేసేటువంటి అవినీతిని, అక్రమాలను. ఇండియా కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తుంది. బీజేపీని, ప్రధాని మోదీని గద్దెదించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ కూటమి ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలతో జతకట్టారు. ఇది ఇండియా కూటమిని మనోబలాన్ని దెబ్బతీస్తుందని తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, మదురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. 8 మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కోయంబత్తూరులో 2021 నాటి కారు బాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఉట్టిం, కారంబుడక్కై, మునిముత్తూరు, పొత్తేలూరు సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్దీం ఆల్ అమ్యన్ దగ్గర ఏచి మెచకానిక్, అపిపూర్ రక్షకుడు ఇంట్లో సైతం నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధికారులు సోదాలు చేశారు. అలాగే అరబిక్ కాలనీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా, ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు చెన్నై, దురై, నోలియాతో సహా తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. చివరి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. జనవరి 31న చివరి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తాయిలాలు ఉంటాయని అంతా భావించారు. కానీ అలాంటి ఊసే లేకుండా బడ్జెట్ ప్రసంగం ముగిసింది. చివరి సమావేశాల్లో అనేక బిల్లులను మోడీ సర్కార్ ఆమోదించింది. ప్రధానంగా మాల్ ప్రాక్టీస్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం చేశారు. ये भी सही है कि इस कालखंड में G20 की अध्यक्षता का भारत को मिली. भारत को बहुत सम्मान मिला. देश के हर राज्य ने अपने अपने तरीके से विश्व के सामने भारत का सामर्थ्य और अपने राज्य की पहचान बखूबी प्रस्तुत की, जिसका प्रभाव आज भी विश्व के मन पर है. उसके साथ అయోధ్య రామ మందిరంపై లోక్సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. రామమందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాముడు ఒక మతానికే చెందినవాడు కాదని, ప్రజలు ఎలా జీవించాలో చేసి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడని చెప్పారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారని, కానీ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదని అమిత్ షా తెలిపారు. రాముడు లేని భారతదేశాన్ని ఊహించుకునే పరిస్థితి లేదన్నారు. మోదీ ఆధ్వర్యంలో 330 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించారని, రామమందిర నిర్మాణంలో అందరం ఐకమత్యంగా వ్యవహరించామని తెలిపారు. और राम ये देश के जनमानस का प्राण है, ये सबको समझना चाहिए, सबको स्वीकारना. और इसीलिए मान्यवर हमारे संविधान की पहली प्रत से लेकर महात्मा गांधी के आदर्श राज्य की कल्पना को राम राज का नाम लिया गया. संविधान में भी राम दरबार को स्थान दिया गया. मान्यवर जो लोग राम के अलावे भारत की कल्पना करते हैं वो भारत को नहीं जानते, वो हमारे गुलामी के काल का प्रतिनिधित्व करते हैं. मान्यवर राम व्यक्ति नहीं है, राम प्रतीक है. करोड़ों लोगों का आदर्श जीवन कैसे जीना चाहिए, इसीलिए
उनको मर्यादा पुरुषोत्तम किया। राम का राज्य किसी एक धर्म एक संप्रदाय के विशेष के लिए नहीं है। राम का राज्य आदर्श राज्य कैसा होना चाहिए इसका प्रतीक न केवल भारत समग्र दुनिया के देशों के लिए बना हुआ है मान्यवर। और इसलिए मैं मानता हूं कि राम और राम के चरित्र को फिर से प्रस्तावित करने का काम 22 जनवरी को हुआ है, मोदी जी के हाथ से हुआ है। మరోవైపు అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. బాబరీ మసీదు కూల్చివేతను పార్లమెంట్ ఖండించిందని ఆయన గుర్తు చేశారు. తాను బాబర్, జిన్నా, ఔరంగజేబుకు ప్రతినిధిని కాదని రాముణ్ణి గౌరవిస్తానని చెప్పారు. ఈ దేశం మతం లేదని నమ్ముతున్నానని, కానీ జనవరి 22 ద్వారా బీజేపీ ప్రభుత్వం ఒక మతంపై మరొక మతం గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా అని ఓవైసీ ప్రశ్నించారు. Not only in violation of order of Supreme Court, but amounted to an attack on the secular foundations of our country. This House expresses anguish at the happenings and wishes to reiterate its resolve that it will ceaselessly endeavor to uphold the secular and democratic traditions of our country and for the maintenance of rule of law. और एक पैराग्राफ मैं नहीं पढ़ूंगा. मैं ताजुब कर रहा हूं कि जब इस ऐवान ने एक रेजोल्यूशन पास किया तो हुकूमत आएगी जाएगी, और हुकूमत ये मोदी हुकूमत जश्न मना रही है जो 6 दिसंबर को हुआ. तो ये एक बात है सर. 16 ఐస్లాండ్ దేశంలోని గాండ్రావ్ సిటీ సమీపంలో సిలింగర్ ఫేల్ అగ్నిపర్వతం బద్దలైంది. డిసెంబర్ నుంచి ఈ అగ్నిపర్వతం బద్దలవడం వరుసగా ఇది మూడోసారి. దీంతో దగ్గరలోని బ్లూ లాగూన్ స్పా పరిసర ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. గత శుక్రవారం నుంచి ఇక్కడ వందలాది చిన్నపాటి భూకంపాలు సంభవించాయి. తర్వాత ఇలా ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలై 100 మీటర్ల ఎత్తుకు లావా ప్రవాహం ఎగిసిపడేసింది. దీంతో తీరనగరం గాండ్రావ్లోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీమంతుడు కాపీరైట్ వివాదం ముగియకుండానే మరొకటి తెరపైకి వచ్చింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమాపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా కథ తనదేనంటూ సినిమాటోగ్రాఫర్ కమ్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కథని అనుమతి లేకుండా సినిమా తీశారని చిత్ర నిర్మాత ఎస్కేఎన్ దర్శకుడు సాయి రాజేష్పై ఫిర్యాదు చేశారు. సిరిన్ శ్రీరామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వతంత్ర టీవీ ఫిల్మ్ రిపోర్టర్ని. చెప్పండి. అదే అండి, మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాను. నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, నేను వేరే కాల్లో ఉన్నాను. ఓకేనా? అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. చెప్పండి. అది మీరు 2015లో ఆయనకు చెప్పానని అన్నారు. నేను రాజేష్ గారికి కాల్ చేస్తే ఆయన నాకు తెలియదని అంటున్నారు. ఆయన ఓకే అండి, పర్లేదు అంటారు కదా, దానిలో అంటే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు అని ఏంటని నాకు అర్థం కాలేదు. నాకేం తెలియదు అంటే మీరు కేసు ఫైల్ చేశారు కదా, అంటే వీళ్ళు రైటర్స్ అసోసియేషన్ ఇలా ఉంటది కదా, అక్కడికి ఏమైనా వెళ్ళబోతున్నారా ఏంటి అని. నేను కేసు ఫైల్ చేసిన కదండి, లాయర్ ఏం చెప్తే అది చేస్తాను. ఓకే, అది అంటే నిజంగా జరిగిందండి అది కథ కాపీ అనేది? యాక్చువల్లీ కేసు ఏమంటారంటే ఇది పోలీస్ అంత ఈజీగా ఫైల్ చేయరు యాక్చువల్లీ, బికాస్ హై ప్రొఫైల్ ఉంది కదా, అంత ఈజీగా ఫైల్ చేయరు. సో మనం అవన్నీ కంప్లీట్ గా చెప్తేనే వాళ్ళు ఇది చేస్తారు అనమాట. ఓకే, వాళ్ళు అంటున్నది ఇంకోటి ఏంటంటే ఇన్ని సినిమా రిలీజ్ అయ్యి కూడా చాలా రోజులు అయింది కదా, ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారు, ఇప్పుడు ఏదో అలా సినిమా వస్తుందని పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇంకా పబ్లిసిటీ స్టంట్ అంటే సినిమా అప్పుడు చేస్తారు కానీ ఎవిడెన్స్ తీద్దాము అన్ని పట్టుకొని పోదాం అట్లా ఎవరు చేస్తారు? ఆలోచించండి. అంటే సినిమా రిలీజ్ చాలా రోజులు అయిపోయింది కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఏమి ఎవిడెన్స్ లేకపోతే మీరు నమ్ముతారా? నేను అడుగుతాను, మిమ్మల్ని అడుగుతున్నా. ఎవిడెన్స్ ఉంటే ఏదైనా నమ్ముతాను. అంతే కదా. అవన్నీ కలెక్ట్ చేయాలంటే 2015లో నేను కథ చెప్పినా అంటే అవన్నీ కలెక్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అవునా కదా? అవును. అంటే మీ ఎస్కేఎన్ గారు కూడా చెప్పారండి మీరు కథ? చెప్పి అందులో రాశాను కదా, ఎస్కేఎన్ గారు కూడా చెప్పినట్టు రాశారు అందులో. ఎస్. ఓకే. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.